తిరుపతి లడ్డూ వివాదంపై ప్రధాని మోడీకి లేఖ రాశారు వైసీపీ అధినేత జగన్. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆరోపించారు. చంద్రబాబును గట్టిగా మందలించాలని, అసలు నిజాలు బయటపెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఆరోపణలతో టీటీడీ పవిత్రత, సమగ్రత, ప్రతిష్టకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తిరుమల విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని జగన్ ఆరోపించారు. 6 నెలలకోసారి ఈ టెండరింగ్ ద్వారానే నెయ్యి కొనుగోళ్లు జరుగుతాయని, నెయ్యి కొనుగోళ్లపై దశాబ్దాలుగా ఇలాగే జరుగుతోందన్నారు. ప్రమాణాలకు తగ్గట్టు నెయ్యి లేకపోతే ట్యాంకర్లను వెనక్కి పంపడం గతంలో చాలాసార్లు జరిగిందని స్పష్టం చేశారు. టీటీడీ పవిత్రతను పునరుద్ధరించాలని లేఖలో ప్రధానిని కోరిన జగన్, సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే చాలా తీవ్రమైన, విస్తృత పరిణామాలుంటాయని వివరించారు.